ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. అలానే పరిణిత పత్రి పరిమళ పత్రి వారి ఆత్మలు కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి వేదికను అలంకరించినటువంటి మన కడతాల మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి ధ్యాన మహాయాగం పూర్తికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అండ్ ద పిఎంసి డైరెక్టర్, అలానే అంబాసిడర్స్, అలానే జిల్లా ఇన్ఛార్జీలు అందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ మూమెంట్లోకి వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి కాబడింది. 17.5 సంవత్సరాలు హైదరాబాద్లో సిటీలో గురువు గారు ఎప్పుడుంటే వారితో నేను ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉండేవాడిని. నేను గురువు గారికి ఒక సేవకుడిగా 17.5 సంవత్సరాలు వారితో ప్రయాణం చేశాను మాస్టర్స్. అయితే నేను తెలుసుకున్న సత్యం ఏమిటి అంటే, రామ్మోహన్ రావు మన ఏదైతే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఏదైతే ఉందో అది నడవాలంటే మనకు ఒక టీవీ కావాలండి. ఇది 2010లో చెప్పారండి. 2010లో హైదరాబాద్ నుంచి అక్కడ మన కడతాలకు వస్తున్నాము. డ్రైవర్ రాజు గారు, నేను, గురువు గారు రామ్మోహన్ రావు 2 క్వశ్చన్లు ఏమయ్యా అన్నారు. సార్ 2012 కలియుగం అంతా ఉంటున్నారు, ప్రతిరోజు రాత్రిపూట టీవీలో మోత మోగిపోతుంది, 2012 డిసెంబర్ అని ఒక సినిమా కూడా వచ్చేసింది సార్ అని చెప్పాను. ఏమీ ఉండదయ్యా, అంతా 2013 యాజ్ టీజ్ ఉంటుంది అన్నారు. మళ్ళా సార్ 2012 కల్లా ధ్యాన జగత్ అన్నారు, ఇది ఎలా సాధ్యపడుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుంటే 1,10,00,000 మంది ఉన్నారు, వీళ్ళకి మనం ఒక 5% కూడా మనం ప్రచారం చేయలేకపోయాము, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పాను. అడిగాను, అయ్యా బాబు 2012 డిసెంబర్ 31 వరకు మనం 50% చేస్తాము, 2013 జనవరి 1 నాడు మిగిలిన 50% ఒక్క నిమిషంలో రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం జరుగుతుందని వారి ప్రణాళిక చేశారు. దట్ ఈజ్ పత్రిజీ. మై డియర్ ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచం అంతా శ్వాస మీద ధ్యాస, పత్రిజీ అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ప్రచారం జరిగిపోయింది. మరి ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా. మరి నేను 38.5 సంవత్సరాలు హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేసి రిటైర్ అయ్యాను. గురువు గారు 2020లో విజయవాడ వచ్చినప్పుడు ఇంకా నీకు సర్వీస్ ఎంత ఉన్నాయంటే 2 సంవత్సరాలు అని చెప్పాను. నువ్వు డ్యూటీ చేయాలని చెప్పన్నారు. రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత 23లో మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ వారు అందరూ కూడా 23లో జ్యోతి తీసుకుని వెళ్ళాలని అన్నారు. నేను అనుకున్నాను, తర్వాత గురువుగారితో ప్రయాణం చేయాలనుకున్న దానికి గురువు గారు ఫిజికల్గా లేకున్నప్పుడు కూడా ట్రస్ట్ వారి ద్వారా ఈ యొక్క ప్రయాణం చేయమని చెప్పి వారి యొక్క నా యొక్క సంకల్పానికి వారి దీవెనలు ఉన్నాయి కాబట్టి, కర్తాలు వారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు కాబట్టి వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞుని. అయితే విషయం ఏమిటంటే 41 days 11,500 kilometers ఒకే వెహికల్లో ప్రయాణం చేశానండి. పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని ఒకే వాహనంలో, సింగిల్ వాహనంలో ప్రయాణం చేసి వచ్చాం. నేను, శివ, ప్రశాంత్ రెడ్డి అండ్ టీం. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మేము దగ్గర ఒక 600 సెంటర్లు నేను టచ్ చేశానండి. అంటే పత్రిజీ సామ్రాజ్యం మామూలుగా లేదు. అది కూడా ఒక జిల్లాలో ఒక రూట్ మ్యాప్లో వెళ్తే 600 సెంటర్ల పైగా టచ్ చేశాము. అక్కడ కలిసిన వాళ్ళలో వేలాది మందిలో 90% ఓన్లీ పిఎంసి ఛానల్ చూసే మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం సార్ అని చెప్పారు. మరి ఈ యొక్క పిఎంసి ఛానల్ వలన మిత్రులారా, ఈవేళ గురువు గారు బాడీ ఫిజికల్గా లేకున్నప్పుడు కూడా ఈవేళ ఈ యొక్క మన మహాయాగం ఏదైతే కర్తాలో జరుగుతుందో మీరందరూ కూడా టచ్ చేయండి ఎవరినైనా సరే. అయ్యా మీరు ఎప్పుడు వచ్చారు, గురువు గారిని చూశారంటే అయ్యా మేము గురువు గారిని చూడలేదు ఫిజికల్గా, ఓన్లీ పిఎంసి ఛానల్ చూసే వచ్చామని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి, అంటే 90% పబ్లిక్ నుంచి ఇదే రిపోర్ట్ ఉంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం ఏదైతే ఈ యాగం ఉందో ఈ యాగానికి కూడా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చి మరి టిఫిన్లు, భోజనాలు అన్నీ చేసి వెళ్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు అద్భుతంగా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, చాలా ముమ్మరంగా చేస్తున్నారు ట్రస్ట్ వాళ్ళందరూ. దీనికి కూడా మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆర్థికంగా సహకరించాలి. అలానే మన అందరి బాధ్యత కూడా సార్, ఎక్కడ మన మహేశ్వర మహాపిరమిడ్లో యాగం జరిగినా, వశిష్ఠ గౌతమ పిరమిడ్లో అక్కడ ఉగాది సంబరాలు జరిగినా, మరి అలానే బెంగళూరులో కార్యక్రమాలు జరిగినా, జేతవరంలో జరిగినా, ప్రకృతి వ్యాలీలో జరిగినా కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా గురువుగారు ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలవాలి అని చెప్పన్నారు. వారు చెప్పిన విధంగానే మరి ఈవేళ పిఎంసి ఛానల్ ద్వారా 180 దేశాలకు మన సమాచారం వెళ్తుంది మిత్రులారా. కాబట్టి మనం అందరూ కూడా పిఎంసి ఛానల్ని సహకరించాలని మీకు అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. అలానే ఈ పిఎంసి ఛానల్కి ఎవరైతే షేర్ హోల్డర్గా 3,700 మంది సహకరించారో వారందరికీ గురువుగారు లేవు, కానీ గురువుగారి తరఫున ఎవరైతే సహకరించే వారందరికీ కూడా శిరస్సు వంచి వారికి పాదాభివందనాలు చేస్తున్నాను మిత్రులారా ఈ సభాముఖంగా.
ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ధనముతోటి 8 సంవత్సరాలు ఈ యొక్క పిఎంసి ఛానల్ అద్భుతంగా దిగ్విజయంగా జరిగింది. మరి ఇంకా గురువు గారు చెప్పినట్టు కూడా రాబోయే కాలంలో బీబీసీ ఛానల్ అయ్యే తీరుతుంది మిత్రులారా. మరి ఈ పిఎంసి ఛానల్ 8 సంవత్సరాలు షేర్ హోల్డర్స్ ఇచ్చినటువంటి ధనంతో ఎలా జరిగింది అనే దానికి మిత్రులారా, ఎవరు ఎంతమంది దేవుళ్ళు దేవతలు దీనికి కంట్రిబ్యూట్ చేశారు, ఏ రూపాయలు ఇంకా వేరేగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మార్కెట్ యాడ్స్ ద్వారా కానీ ఏ విధంగా ధనం వచ్చిందనే దానికి సంబంధించి A to Z వివరాలతోటి ప్రతి అక్షరము అంటే ఏజ్ పర్ అంటే మన ఖర్చు పెట్టి 100% దీనిలో లెక్కలు అన్నీ కూడా ఈ బుక్లో ప్రింట్ చేసి సావనీర్ అనే రిలీజ్ చేయబడింది మిత్రులారా. షేర్ హోల్డర్స్ ఎవరున్నా కూడా ఈ బుక్స్ కూడా అక్కడ మనకి పిఎంసి స్టాల్ ఉంది, ఛానల్ మన స్టాల్ ఉంది, అక్కడ తీసుకుని వెళ్ళవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే కొత్త వాళ్ళందరూ కూడా పిఎంసి ఛానల్ సహకరించాలి. అలానే ఇంతకుముందు మనం ఎక్కడైనా కూడా మెగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నప్పుడు మరి మన కెమెరా వెళ్ళాలంటే కొంత ధనం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ధనం తీసుకోకుండా పిఎంసి ఛానల్ మొత్తం ఫ్రీ చేయడం జరిగింది. అంటే కెమెరామ్యాన్ లైవ్ కిట్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఓన్లీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఇవ్వమని చెప్పేసి అని ఈ కొత్త ట్రస్టీస్ డైరెక్టర్లు వచ్చిన తర్వాత అవన్నీ కూడా కొంచెం రిలీజ్ చేయడం జరిగింది. మరి అలానే మొన్న మేము ఈ ట్రస్ట్లోకి వచ్చిన 4 నెలల్లోనే తిరుపతిలో ఈవెంట్ జరిగింది. మరి దీనికి చైర్మన్గా ఉండేటువంటి జక్కా రాఘవరావు గారు కానీ, సంగీత బాబు గారు కానీ, అలానే దాట్ల హనుమంతరాజు గారు కానీ, మేము ట్రస్ట్ సభ్యులు డైరెక్టర్స్ అందరూ కలిసి 1.5 మంత్లో తిరుపతిలో ఈవెంట్ మా మిత్రులారా మీ అందరికీ తెలుసు. మా పత్రిజీ దివ్య ఆశీస్సులతోటి, వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా జరిగింది మిత్రులారా. మరి రాబోయే 2026లో ఈ పిఎంసి ఛానల్ గురించి డైరెక్టర్లు కానీ మరి అలానే ట్రస్టీస్ అందరూ కూడా షేర్ హోల్డర్సే కాదు కొత్త వాళ్ళందరినీ కూడా ప్రతి వాళ్ళందరిలో కూడా మేము 2026లో మొత్తం కలవటం వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు జరిగిన విషయాలను వివరించుకుంటూ సహకరించమని వేడుకుంటాము. అలానే రేపు జనవరి 26 నుంచి మరి పిఎంసి ఛానల్ తరఫున ప్రతి 2వ ఆదివారం ఆంధ్రాలో అలానే నెల 4వ ఆదివారంలో తెలంగాణలో భారీ శాకాహార ర్యాలీలు జరగాలనేది పిఎంసి ఛానళ్ళ వారి ఆధ్వర్యంలో జరగాలనేది మేము ఒక సంకల్పం చేస్తున్నాము. అలానే పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మరి ఎవరైనా కూడా ఈ యొక్క ఏర్పాట్లు మీరు ఎవరైనా చేయాలంటే ముందుగా తెలియపరిచినట్లయితే మా వంతుగా మేము వచ్చి అన్ని విధాలా మేము సహకరిస్తాము. దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.